ప్రభునామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 15వ వచనము. అలాగే అతడు అనేక జనములను చిలకరించును, రాజులు అతనిని చూసి నోరు మూసుకొనెదరు. తమకు తెలియజేయబడని సంగతులు వారు చూసెదరు, తాము వినని దానిని గ్రహింతురు. పాత ఒడంబడికలో మధ్యవర్తి మోసే ప్రజలతో ఆ ఒడంబడికను స్థిరపరిచేందుకు వారిపై రక్తము చిలకరించాడు. చిలకరించడము ప్రతిష్ఠించడానికి, పవిత్రపరచడానికి గుర్తు. చిలకరించడంలో 3 వస్తువులు ఉన్నాయి: రక్తము, నూనె, నీరు. అవి ప్రాయశ్చిత్తము, పాప ప్రక్షాళన, శుద్ధీకరణ, పవిత్రాత్మను, జీవజలాలను ఇవ్వడం గురించి చెప్తున్నాయి. మోసే వ్యక్తులను లేక ఒక జాతిని చిలకరించాడు. ఇది ఇశ్రాయేలు జాతి. యేసు అనేక జాతులను చిలకరిస్తున్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.